ఓం ఆనందమయీ చైతన్యమయీ సత్యమయీ పరమే ఓం నమో భగవతే శ్రీ అరవిందాయ. అందరికీ నమస్కారం. అయితే ఈరోజు మనం సిన్సియారిటీ, నిజాయితీ గురించి తెలుసుకోబోతున్నాము. మనం లాస్ట్ టైం కూడా చెప్పాం 12 అట్రిబ్యూట్స్లో మదర్ సింబల్లో మనకి 12 పెటల్స్ ఉంటాయి. 12 అట్రిబ్యూట్స్లో ఫస్ట్ది సిన్సియారిటీ, నిజాయితీ. అంటే అది ఎంత ఇంపార్టెంట్ అనేది మనకి దాంట్లోనే తెలిసిపోతుంది. సిన్సియారిటీతోనే ఈవెన్ సూప్రామెంటల్ ట్రూత్ను కూడా చేరుకోవచ్చు అంటారు శ్రీ అరవిందులు, ఒట్టి సిన్సియారిటీతో. అయితే ఒట్టి సిన్సియారిటీ అని అంటే మరి మనం అనుకోవచ్చు మనం చాలా సిన్సియర్గా ఉన్నాము, మనం చాలా నిజాయితీగా ఉన్నాము అని. అది ఎంత మటుకు మరి మనం అనుకునేది మనం కరెక్టేనా, మనం నిజాయితీగానే ఉన్నామా, ఇవన్నీ కూడా మనకి ఎలాంటి పొరపాట్లు మనం చేస్తూ ఉంటాము. ఎలాంటి పొరపాట్లు చేస్తూ కూడా మనం ఏదో నిజాయితీగా ఉన్నామని అనుకుంటూ ఉంటాం. అవన్నీ కూడా మనకు డీటెయిల్గా ఇచ్చారు ఇందులో, చూద్దామండి. అయితే ద మదర్ పుస్తకంలో ఒకసారి ఇంట్రడక్షన్ శ్రీ అరవిందులు ద మదర్ పుస్తకంలో అంటారు, జీవితంలోని భయాలను, అపాయాలను, విపత్తులను అన్నింటినీ ఎదిరిస్తూ, మన ఆటంకాలన్నింటిని ఎదిరిస్తూ కవచధారివై భద్రంగా ముందుకు సాగిపోవటానికి, ఒక కవచంతో, ఒక ఆర్మర్తో మనం ముందుకు సాగిపోవటానికి 2 విషయాలు మాత్రమే అవసరం అవుతాయి అంటారు. ఇది మనందరికీ తెలుసు. ఒకటి దివ్యమాత అనుగ్రహం, మదర్ గ్రేస్ ఒకటి. రెండవది నీ వైపు నుంచి నీలోని సమర్పణ, నిజాయితీ, విశ్వాసాలతో రూపుదిద్దుకున్న ఒక ఆంతరిక స్థితి. మరి మదర్ గ్రేస్ మనకు కావాలి అంటే ఈ 2 మనకి ఇంపార్టెంట్. ఒకటి మదర్ గ్రేసు, ఇంకోటి మన సైడ్ నుంచి ఏం వెళ్ళాలి, సరెండర్ వెళ్ళాలి, సిన్సియారిటీ, ఫెయిత్, సమర్పణ, నిజాయితీ, విశ్వాసం. ఇప్పుడు మనది కరెక్ట్గా ఇప్పుడు మనకు ఆర్డర్ కూడా ఈ బుక్లో అలాగే ఇచ్చారు. నిజాయితీ ఉంది, తర్వాత విశ్వాసం, ఫెయిత్ ఉంది, ఆ తర్వాత సమర్పణ ఉంది. సో ఇలాంటి ఒక ఆంతరిక స్థితి మనకు అవసరం మదర్ గ్రేస్ కావాలంటే. సో అదేంటన్నది చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, is it true that it is only through the power of absolute sincerity that one can get full transformation and reach the supramental truth? అంటే ఒకటి నిజాయితీతో, అంటే సమగ్ర నిజాయితీ, అబ్సల్యూట్ సిన్సియారిటీ, దాంతో పూర్తి ట్రాన్స్ఫర్మేషన్. మనం ట్రాన్స్ఫర్మేషన్ అంటే మనకు తెలిసిందే, కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ అది అంత ఈజీ కాదు. కానీ సిన్సియారిటీతో, ఓన్లీ సిన్సియారిటీతో మరి కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషను అండ్ సుప్రామెంటల్ ట్రూత్ చేరుకోవటము సాధ్యమేనా అని అడిగారు. దానికి శ్రీ అరవిందులు ఇచ్చిన సమాధానం ఎస్. అంటే నిజాయితీ అన్నది అంత ముఖ్యమని. మనం ఈవెన్ సుప్రామెంటల్ ట్రూత్ని కూడా మన నిజాయితీతో మనం చేరుకోవచ్చు, బట్ అబ్సల్యూట్ సిన్సియారిటీ. ఇంకొక సెకండ్ క్వశ్చన్ అడుగుతున్నారు, ద మదర్ హ్యాస్ సెడ్ ఇఫ్ యు ఆర్ నాట్ సిన్సియర్ డూ నాట్ బిగిన్ యోగా. మదర్ అన్నారు, నువ్వు సిన్సియర్గా లేకపోతే నువ్వు యోగా మొదలు పెట్టద్దు అన్నారు. డస్ దిస్ ఇంప్లై దట్ ఇఫ్ ఆఫ్టర్ ఎంటరింగ్ యోగా అ పర్సన్ ఫైండ్స్ దట్ హిస్ సిన్సియారిటీ ఈజ్ నాట్ కంప్లీట్, షుడ్ హీ లీవ్ ఇట్? సరే, మనం యోగంలోకి ఎంటర్ అయ్యాము, మనం నిజాయితీగా లేము అని తెలుసుకున్నాము, మరి మనం యోగం వదిలేయాలా? ఎందుకంటే మదర్ అన్నారు కదా, నువ్వు యోగా మొదలు పెట్టాలంటే, యోగ సాధన స్టార్ట్ చేయాలంటే నువ్వు సిన్సియర్గా ఉండాలి అని. మరి మనం వదిలిపెట్టాలనా అని అడిగారు. దానికి నో, ఇట్ ఈస్ ఓన్లీ ఇఫ్ హీ ఈజ్ ఫండమెంటల్లీ ఇన్సిన్సియర్. ఫండమెంటల్లీ ఇన్సిన్సియర్ అంటున్నారు. సారభూతంగా నిజాయితీ లేకపోతే. ఇది ఏంటి అసలు, ఈ ఫండమెంటల్లీ ఇన్సిన్సియర్ అంటే ఏంటి అనేది కూడా మళ్ళీ నెక్స్ట్ దీంట్లో వస్తుంది మనకు. అప్పుడు మనము వదిలిపెట్టాలి యోగం. అంతవరకు ఏం పర్వాలేదు, వదిలిపెట్టాల్సిన అవసరం లేదు. సో హౌ కెన్ ఏ సాధక్ నో వెదర్ హీ ఈస్ ఫండమెంటల్లీ ఇన్సిన్సియర్ అని అడిగారు. ఎలా మనకు తెలుస్తుంది మరి మనము ఫండమెంటల్లీ ఇన్సిన్సియరా లేదా అన్నది? ఇఫ్ హీ సీస్ దట్ హీ ఈజ్ ఫుల్ ఆఫ్ ఈగో అండ్ డూయింగ్ సాధన ఫర్ ద సేక్ ఆఫ్ ద ఈగో. మనము భగవంతుని కోసం కాకుండా, ఇప్పుడు మనకు మదర్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లో కూడా మనము ఎందుకోసం యోగం చేస్తున్నాము అమ్మా అని అడుగుతారు సాధకులు. దానికి మదర్ చెప్తారు, మనము కేవలం దైవం కోసం యోగం చేస్తున్నాం. మనము సమాజం కోసమో, మన శాంతి కోసమో, మన దేనికోసమో, ఏదో మన ప్రయోజనాల కోసమో మనం యోగ సాధన చేయటం లేదు.
దేనికోసం చేస్తున్నాము అంటే కేవలం దైవం కోసం యోగం చేస్తున్నాము. సో అలా కాకుండా ఇప్పుడు మనం ఈగోతో కానీ మన అహంకారంతో కానీ అహంకారం కోసం కానీ అప్పుడు ఉన్నప్పుడు డివైన్ వైపు రియల్గా టర్న్ కానప్పుడు అప్పుడు దాన్ని ఏమంటారంటే ఫండమెంటల్లీ ఇన్సిన్సియర్ అంటారు. ఇప్పుడు మన లక్ష్యం ఏమై ఉండాలి? దైవాన్ని తెలుసుకోవటమే, దైవం వైపు మళ్ళడమే మన లక్ష్యం అయి ఉండాలి. అలా కాకుండా మన అహంకారం కోసం, మన అహంకార ప్రయోజనాల కోసం మనం చేసినప్పుడు అప్పుడు దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఫండమెంటల్లీ ఇన్సిన్సియర్. అప్పుడు మనము యోగంలోకి వచ్చినప్పుడు యోగాన్ని వదిలిపోయే అవసరం లేదు. అవసరం లేదు, మైక్ ఉంటే డిస్టర్బెన్స్ అవసరం లేదు అంటున్నారు అనమాట. సో ఇది కొంచెం మనము ఈ నిజాయితీ గురించి చెప్పుకోవాల్సింది చాలా ఉంది. దీంట్లో ఏమో మనకు కొంచెమే ఇచ్చారు, ఒక 2 పేజెస్ ఇచ్చారు. అది కొంచెం చూద్దాము. మదర్ అంటారు, మనలో పరిపూర్ణమైన నిజాయితీ ఉన్నప్పుడు, కంప్లీట్ అబ్సల్యూట్ సిన్సియారిటీ ఉన్నప్పుడు తప్పక విజయం లభిస్తుంది. కానీ ఇది చాలా కష్టం. నిజాయితీగా ఉన్నప్పుడు మనలోని అన్ని అంశాలు, అన్ని కదలికలు, అంటే బాహ్యమైనవి ఆంతరింగికమైనవి, మనకు సంబంధించిన అన్ని భాగాలు, అన్నింటి ఏకైక సంకల్పము దైవానిదై ఉండటమే. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా దైవం కోసమే, దైవమే మన లక్ష్యం అంతే. దైవాన్ని అన్వేషించడము, దైవాన్ని తెలుసుకోవడము, దైవంతో సంయోగం చెందటం, ఇది మాత్రమే మన అన్వేషం. దైవం కోసం మాత్రమే జీవించటం, దైవ సంకల్పాన్ని మాత్రమే వ్యక్తపరచటం, దైవ సంకల్పమే మన సంకల్పంగా మనం జీవించటం, దైవశక్తి తప్ప ఇతర ఏ శక్తుల మీద ఆధారపడకపోవటం. ఇది ముఖ్యంగా, ఇది నిజాయితీ అంటే. దైవం కోసమే అన్ని చేస్తున్నప్పుడు, దైవ సంకల్పమే మన సంకల్పంగా జీవిస్తున్నప్పుడు దాన్ని నిజాయితీ అంటారు. అంక మదర్ అంటున్నారు, మన నిజాయితీని తీవ్రతరం చేస్తూ నిజాయితీని సరిదిద్దుకోవాల్సిన అవసరం లేనప్పుడు ఏ రోజు, ఏ గంట లేదా ఏ నిమిషం కూడా దైవాన్ని మోసం చేయాల్సిన అవసరం లేదు. మనం ఇట్లా నిజాయితీని నెమ్మదిగా అంటే ఒక్కసారిగా మనకు అర్థం కాదు, కానీ నెమ్మదిగా మన నిజాయితీని పెంచుకుంటూ రావాలి. ఒకసారి ఏదైనా పొరపాటు చేశాము, తప్పు చేశాము, ఏదో అబద్ధం చెప్పడము, ఏదో చిన్నది చేశాము, మళ్ళీ వెంటనే మనల్ని మనము అనలైజ్ చేసుకోవాలి. ఫలాంది చేశాము, ఇంకా ఈసారి జరగకుండా ఉండాలి అని. ఈ రకంగా మనం తీవ్రతరం చేసుకుంటూ వచ్చినప్పుడు, అలా చేసుకుంటూ వచ్చినప్పుడు మన నిజాయితీ ఇంకా కరెక్ట్గా వెళ్ళిపోతూ వస్తుంది. మనము ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, దైవాన్ని మనం ఇతరులను మోసం చేయొచ్చు, మనల్ని మనం మోసం చేసుకోవచ్చు, కానీ భగవంతుని మాత్రము మోసం చేయలేము. ఎందుకంటే అన్నీ ఆయనకు తెలుసు. తెలివైన అసురులు కూడా దైవాన్ని మోసం చేయలేరు. ఇది అర్థం చేసుకున్న మనిషి తన జీవితంలో చాలా తరచుగా ఒక రోజులో తనకు తెలియకుండానే అప్రయత్నంగా దాదాపు తనను తాను మోసం చేసుకోవటానికి ప్రయత్నిస్తాడు. ఇది తెలిసినా కూడా ఎప్పుడూ అప్రయత్నంగా మనల్ని మనం మోసం చేసుకుంటాం. అయితే మనం ఎప్పుడు ఎలా మోసం చేసుకుంటాము అని అంటే అది కూడా చెప్తున్నారు. అంటే ఏంటిది మరి మనల్ని మనం మోసం చేసుకోవడం అంటే ఎక్కడ చేసుకుంటున్నాము, ఎలా చేసుకుంటున్నాము అన్నదానికి మనం ఎప్పుడు మనం చేస్తున్న పనులకు, మాటలకు, చేష్టలకు అనుకూలమైన వివరణలు ఇచ్చుకుంటాం. నేను ఎందుకు చేశాను, నేను చేసింది ఇలా, నేను నా ప్రకారం నాది ఇది కరెక్ట్, నేను ఎందుకు చేశాను ఇది అని వివరణ ఇచ్చుకుంటూ ఉంటాం. అలాగే గొడవలు పడటము, ఇది ఎదుటివారి తప్పు వల్ల జరిగింది అనటం, బ్లేమ్ చేయడం. ఏదో గొడవ పడి నాదేం తప్పు లేదు, అవతల వాళ్ళది తప్పు ఉంది, నేనేం తప్పు మాట్లాడలేదు, ఇలాగా మనల్ని మనం సమర్థించుకుంటాం. ఇలాంటివి మాత్రమే కాదు, ప్రతిరోజు జీవితంలో జరిగే చాలా చిన్న విషయాల్లో కూడా మన ప్రవర్తన ఇలాగే ఉంటుంది. అంటే ఎంత ఎరుకతో, ఎంత జాగ్రత్తగా మన ప్రవర్తన మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. చూడండి, నిజాయితీ అని అంటే మనం అనుకుంటాం మనం చాలా నిజాయితీగా ఉన్నాము అని అనుకుంటాం, కానీ ఎక్కడ మరి నిజాయితీగా లేము అన్నది చిన్న చిన్న పాయింట్ల, చిన్న చిన్న మూలల్లో కూడా ఎక్కడున్నాము అనేది మనం గమనించుకోవాలి. ఇది కూడా మదర్ ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తారు. ఇది ఎలా ఉంటుంది అంటే, ఒక చిన్న పిల్లవాడు ఒక పరిగెత్తుకుంటూ వచ్చి తలుపుకు తట్టుకొని కింద పడ్డాడు. కింద పడేసి తలుపు తట్టుకొని పడి తనే తలుపును తంతాడు. అది పొరపాటు ఎవరిది? అబ్బాయిది పొరపాటు, కానీ తలుపును తంతాడు అనమాట. ఆ రకంగా మన ప్రవర్తన కూడా అలా ఉంటుంది. మనం చేసినా కూడా మనం ఎప్పుడు అవతల వాళ్ళను బ్లేమ్ చేస్తూ ఉంటాం. మనలో ఉండే ఈ అహంకారాన్ని మెల్లమెల్లగా మనము తగ్గించుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నారు, ఈజ్ దేర్ నో పాసిబిలిటీ ఫర్ ఎ సాధక్ టు గెట్ రిడ్ ఆఫ్ హిస్ ఫండమెంటల్ ఇన్సిన్సియారిటీ? మరి ఇప్పుడు తెలిసింది మనకు ఫండమెంటల్ ఇన్సిన్సియారిటీ అంటే ఏంటి అని. ఏంటి అది? అహంకారం. అహంకారం కోసం కాకుండా మన యోగ సాధన ఎప్పుడు ఎవరికి ఎందుకోసం ఉండాలి? దైవం కోసం ఉండాలి అని. అయితే
దాన్ని మరి ఆ అహంకారంతో ఉండేదాన్ని మరి తప్పించుకోవడం అనేది సాధకునికి సాధ్యం కాదా అని అడుగుతున్నారు. ఇఫ్ ద సాధక్ బికమ్స్ అవేర్ ఆఫ్ హిస్ ఇన్సిన్సియారిటీ, ఇది మళ్ళీ మనము మన అహంకారం ఇక్కడ పనిచేస్తుంది, మన అహంకారం కోసం యోగం చేస్తున్నాము అనేది మన అవేర్నెస్లోకి మనకు రావాలి, మన ఎరుకలోకి రావాలి. అండ్ సిన్సియర్లీ వాంట్స్ టు గెట్ రిడ్ ఆఫ్ ఇట్, అది తెలుసుకోవాలి, దీన్ని నా నుంచి పోగొట్టుకోవాలి. నేను ఏదో ప్రదర్శన కోసం నేను యోగ సాధన చేయటం లేదు, ఎవరి కోసమో చేయటం లేదు, భగవంతుని కోసం చేస్తున్నాను. నాలో ఏమైనా ఇట్లాంటి ఇన్సిన్సియారిటీ ఉంటే దాన్ని నేను పోగొట్టుకోవాలి అని అనుకోవాలి. అప్పుడు అతను ఆ ఫండమెంటల్ ఇన్సిన్సియారిటీ అన్నదాన్ని చిత్తశుద్ధి లేకపోవడాన్ని పోగొట్టుకోగలడు. నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నారు, హౌ కెన్ ఏ సాధక్ నో వెదర్ హీఈస్ గ్రోయింగ్ ఇన్ సిన్సియారిటీ? అంటే నిజాయితీలో మనం పెరుగుతున్నాము, నిజాయితీ మనలో పెరుగుతూ ఉంది, మనం పెంచుకుంటూ ఉన్నాము అని ఎలా తెలుస్తుంది మనకు మనం నిజాయితీగా అవుతున్నాము అన్నది? బై సీయింగ్ వెదర్ హీ రెస్పాన్స్ టు ద డివైన్ ఫోర్సెస్. అంటే మనము దివ్య శక్తులకు, దైవ శక్తులకు మాత్రమే ప్రతిస్పందించినప్పుడు మనం నిజాయితీగా ఉన్నాము అని. ఆర్ స్టిల్ రెస్పాన్స్ టు యాక్సెప్ట్స్ అండ్ హార్బర్స్ ద ఈగో ఫోర్సెస్ అండ్ డిజైర్ ఫోర్సెస్. అంటే ఇంకా ఏమన్నా మనము ఆ ఈగో ఫోర్సెస్కి, మన అహంకారానికి, మన కోరికలకు వీటిని సమ్మతిస్తూ వాటికి మనలో ఆశ్రయం ఇస్తున్నామా, వాటిని ఇంకా మనం పెంచి పోషిస్తున్నామా అనేది తెలుసుకోవాలి. అప్పుడు ఆ రకంగా తెలుసుకున్నప్పుడు మనము సిన్సియారిటీ, నిజాయితీలో పెరుగుతున్నాము, మనకు నిజాయితీ పెరుగుతుంది. ఎప్పుడు నిజాయితీ పెరుగుతుంది అన్నది తెలుస్తుంది, కేవలం మనము డివైన్ ఫోర్సెస్కు మాత్రమే రెస్పాండ్ కావాలి, నాట్ ఈగో ఫోర్సెస్, నాట్ డిజైర్స్. అదే ఇంకా మదర్ అంటున్నారు, నువ్వు ఎవరితోనో ఉన్నప్పుడు, యుక్త కార్య చేయని వారితో ఉన్నప్పుడు సైతము నువ్వు నిజాయితీ పరుడవైతే తక్షణము యుక్తమైన కార్యం చేసి ప్రతిస్పందించాలి అంటారు. మనము ఎవరితోనో ఉన్నామో వాళ్ళు చేసేది యుక్తమైన కార్యం కాదు, అది మనకు తెలుసు. అది కానప్పుడు, అది సత్యానికి విరుద్ధంగా ఉంది అన్నప్పుడు మనం ప్రతిస్పందించాలి, యుక్తంగా ప్రతిస్పందించాలి. దీన్నే నిజాయితీ అంటారు. ఉదాహరణకి మదర్ చెప్తున్నారు, చాలా కోపంగా ఉండే వ్యక్తినే తీసుకుంటే అతనికి బాధ కలిగించే విషయాలు చెప్పడానికి బదులు ఏం మాట్లాడకుండా ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉండాలి. ఇప్పుడు ఒక వ్యక్తి కోపంగా ఉన్నాడు, ఏదో చెప్తున్నాడు, అతని కోపం ఇంకా ఎక్కువ చేసేది చెప్పడమో మనము, లేకపోతే అతని కోపంలో మనం తగులుకోవడమో, ఇలా లేకుండా మనం నిశ్శబ్దంగా కూర్చోవడం, నిశ్శబ్దంగా కూర్చొని ఆ కోపాన్ని మన దగ్గరికి రానియకూడదు. ఆ కోపం మన మీద ఉన్నా కూడా, ఒక వ్యక్తి మనల్ని అరిచాడు, ఆ కోపం ఆ ఇన్ఫ్లుయెన్స్లో పడి మనం వెంటనే అరవకూడదు. ఆ వ్యక్తి అరుస్తున్నాడు, ఒకసారి అవేర్నెస్ రావాలి, ఆ వ్యక్తి కోపం అనే దాంట్లో ఉన్నాడు, మనం దాంట్లో తగులుకోకూడదు, దాంట్లో చిక్కుకోకూడదు. ఎలా ఉండాలి, మనము నిశ్శబ్దంగా ఉండాలి, ఆ కోపంలో పడకుండా. ఇది నిజాయితీ అంటే. నువ్వు నిజాయితీగా ఉన్నావో లేదో తెలుసుకోవటానికి చాలా ప్రాథమిక విషయము, చిన్న ప్రారంభం. కోపం అనే అంటువ్యాధిని పట్టుకోకూడదు. ఇతరుల వలె కోపానికి లోనయ్యే వాళ్ళు దీనికి పనికిరారు, యోగానికి పనికిరారు అంటున్నారు మదర్. మనల్ని మనము చురుకైన దృష్టితో చూసుకుంటే సహజ ప్రవర్తనలో ఎంత నిజాయితీగా ఉండాలని ప్రయత్నించినా మనలో కొంత కపటత్వము, కొంత నిజాయితీ లేకపోవటం ఎప్పుడో ఒకప్పుడు బయటపడుతుంది డెఫినెట్గా. మన శరీరంలోని అన్ని కణాలు, మనలోని అన్ని అంశాలు నిజాయితీగా ఉండి మనం పూర్తి సమగ్రంగా దైవాన్నే కోరుకుంటే అప్పుడు విజయం ఖచ్చితంగా లభిస్తుంది. ఇదే నిజాయితీ అంటే. నిజాయితీ అంటే నేను నాకు చెందిన వాడిని ఎంత మాత్రము కాదు, నేను దైవానికి చెందినవాడిని, దైవానికి మాత్రమే చెందినవాడిని, నేను అంటూ లేదు, నేను దైవం చెందినవాడనే. దైవమే అన్ని పనులు, మదరే నాతో అన్ని పనులు చేయిస్తుంది, మదరే అంతా చేస్తుంది. అయితే ఇలా ఊరికే చెప్పుకుంటూ ఉండటం కాదు, మళ్ళీ చెప్పుకుంటూ చేసే పనులు మనం చేస్తూ ఉండటం కాదు, పూర్తిగా దాన్ని అలా ఒకవేళ చెప్పుకుంటూ చేస్తూ మనం పైకి చెప్తూ మనం చేసే పనులు చేస్తూ ఉంటే ఇంకా కిందకు దిగజారిపోవడం ఉంటుంది, అదే కపటత్వం అవుతుంది. ఇట్లా చెప్తూ నేను మదర్కి చెందినవాడిని, మదరే నాతో అన్ని పనులు చేయిస్తుంది అంటూ మనం నెగిటివ్ పనులు కూడా చేస్తూ ఉంటే ఇంకా అదేమైతుంది, ఒక కప్పు ఏర్పడుతుంది. ఆ కప్పు ఏర్పడి ఇంకా మనం కిందికి, ఇంకా మనల్ని మనం అనుకుంటూ ఉంటాం, మనం సిన్సియర్గా ఉన్నాం, నిజాయితీగా ఉన్నాం, మదర్ చేయిస్తుంది పని అనుకుంటూ ఉంటాం, కానీ మనం ఈ కపటమైన దారిలో పోతుంటాం, ఇంకా క్రిందకు దిగజారిపోవడం ఉంటుంది. ఒక్క రోజులో ఎన్ని విషయాలు, ఆలోచనలు, అనుభూతులు, హావభావాలు ప్రత్యేకించి భగవంతుని వైపు ఆకాంక్షతో మళ్ళాయి, ఇది మనం చెక్ చేసుకోవాలి. ఈరోజు పొద్దున్న నుంచి రాత్రి వరకు
ఎన్ని నిమిషాలు, ఎన్ని గంటలు మనము భగవంతుని వైపు ఉన్నాము. మన ఆలోచనలు కానీ, మన అనుభూతులు కానీ, మన ఆకాంక్ష కానీ భగవంతుని వైపు ఉంది. ఎంత టైం ఉంది? కనీసం ఒక్క తలం పైనైనా భగవంతుని వైపు ఈ రకంగా మళ్ళితే మనం దాన్ని ఎర్ర అక్షరాలతో రెడ్ పెన్తో లిఖించవచ్చు అంటారు మదర్. భగవంతునితో నువ్వు మాత్రమే నాకు కావాలి అని చెబితే మనం చిత్తశుద్ధితో ఉండే విధంగా భగవంతుడే పరిస్థితులను ఏర్పాటు చేస్తాడు. ఇది గట్టిగా మనము హృదయం నుంచి గట్టిగా స్వామి భగవంతుని నువ్వే కావాలి, మదర్ని నువ్వే కావాలి అమ్మ, నాకేమీ వద్దు అనుకుంటే దానికి కావలసిన పరిస్థితులనంతా అమ్మనే మనకి రెడీ చేస్తుంది. ఆ అట్మాస్ఫియర్ కానీ, ఆ పరిస్థితులు కానీ, ఆ బుక్స్ కానీ అన్నీ మనకు దొరికేటట్టు అమ్మ చేస్తుంది. కాబట్టి మనం అనుకోవాల్సిందేంటి, హృదయంలో నుంచి రావాలి అది. పైకి ఏదో అమ్మ నువ్వే కావాలనుకుంటూ మనం చేసే పనులన్నీ చేసుకుంటూ ఉండటం కాదు. నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నారు 6th. Is it true that if a sadhak has complete sincerity, he can make rapid progress even if his devotion is deficient? అంటే సాధకుడు కంప్లీట్ సిన్సియారిటీ, పూర్తి సిన్సియారిటీ ఉంటే ర్యాపిడ్ ప్రోగ్రెస్, అంటే భక్తి లేకపోయినా ఓన్లీ సిన్సియారిటీ, ఆ సిన్సియారిటీ ఉంటే భక్తి లేకున్నా కూడా తొందరగా ప్రోగ్రెస్ అవుతాడా అని. అంటే దానికి ఎంత బాగుందంటే సమాధానము, ఇఫ్ హీ ఈజ్ సిన్సియర్ దెర్ ఈజ్ బౌండ్ టు బి డివోషన్. మనం అసలు సిన్సియారిటీ అంటే ఏందని చెప్తున్నాము, ఏమంటున్నాము, దైవం అంటున్నాము. దైవమే నాకు కావాలి, నేను దైవానికి చెందినవాడని అంటున్నాం. అది భక్తి కదా. భక్తి లేకుండా మనకు నిజాయితీ ఎక్కడి నుంచి వస్తుంది? భక్తి లేకుండా నిజాయితీ అన్నదే లేదు. అదే అంటున్నారు. సిన్సియారిటీ ఇన్ యోగా మీన్స్ టు రెస్పాండ్ టు ద డివైన్ అలోన్ అండ్ హీ హ్యాస్ నో డివోషన్, హీ కెనాట్ డూ ఇట్. ఓన్లీ దైవానికి మాత్రమే మనం ప్రతిస్పందించాలి అని చెప్తున్నాం. మరి ఆ ప్రతిస్పందించడము, ఆ భక్తి లేకపోతే అది నిజాయితీ ఎలా అనిపించుకుంటుంది? మనం నిజాయితీ, అబ్సల్యూట్ నిజాయితీ అంటేనే భక్తితో ఉండేది, అది లేకుండా ఉండదు. వాట్ ఈస్ ద రైట్ యాటిట్యూడ్ టు స్టిక్ ఆన్ టు దిస్ పాత్ టిల్ ద సుప్రామెంటల్ ట్రూత్ ఈస్ రియలైజ్డ్? అతిమానస సత్యం అన్నది మనకు రియలైజ్ అయ్యే వరకు మనము ఈ పాత్లో, ఈ యోగ సాధనలో, ఈ యోగ మార్గంలో అలాగే ఉండటానికి కరెక్ట్ అయిన యాటిట్యూడ్, రైట్ యాటిట్యూడ్ ఏంటి అని అడిగారు. దెర్ ఈస్ ద సైకిక్ కండిషన్ అండ్ సిన్సియారిటీ అండ్ డివోషన్ టు ద మదర్. సైకిక్ కండిషన్ ఉండాలి. అంటే సాధ్యమైనంత వరకు మనకు సైకిక్ సంబంధ పనులు చేయడము, సైకిక్ సంబంధమైన యాక్టివిటీస్లో ఎక్కువగా, అంటే ఒక ధ్యానం కానివ్వండి, బుక్స్ చదవడం కానివ్వండి, ఆస్పిరేషన్ కానీ, సరెండర్ కానీ, ఇవన్నీ కూడా సైకిక్ సంబంధమైనవి. దాంట్లో ఉండటము, సిన్సియారిటీ, నిజాయితీ, భక్తి, ఇవి మదర్ పట్ల ఇవి ఉండటము. దీనివలన ఇది రైట్ యాటిట్యూడ్ మనం దాంతో కంటిన్యూ కావడానికి, మన యోగ సాధనలో కంటిన్యూ కావడానికి. అయితే మదర్ని అడిగిన ప్రశ్న ఒకటి, నేను నీ వాడిని మాత్రమే అని చెప్పాలి మదర్కి అని చెప్తున్నాం. మరి అలాంటి స్థితిని మనకు కూడా సాధించాలని ఉంది, అలాంటి స్థితి తెచ్చుకోవాలి అని. ఎలా సాధించగలమమ్మా, వేగంగా ఎలా సాధించగలము అని అడిగారు. దానికి మదర్ చెప్పారు, 2 చర్యలు ఆచరణలో పెట్టాలి అంట. మనం 2 పనులు చేయాలంటారు. మనం సాధించాలనుకునే లక్ష్యాన్ని ఎప్పటికీ మర్చిపోకూడదు. మన లక్ష్యం ఏంటి అన్నది మనకు ఎప్పుడు మర్చిపోకూడదు. అస్తిత్వంలోని, ఇంకా రెండవది, అస్తిత్వంలోని ఏదైనా భాగాన్ని దాని కదలికలలో దేనినైనా నీ ఆకాంక్షకు విరుద్ధంగా ఉండే అవకాశం ఇవ్వద్దు. అంటే మన ఆకాంక్షకు విరుద్ధంగా ఉండే దేన్ని కూడా రిజెక్ట్ చేయాలి అంతే. ఆ విరుద్ధంగా ఉండేదాన్ని మనము యాక్సెప్ట్ చేయకూడదు, దానికి అసలు అవకాశమే ఇవ్వకూడదు. ఈ 2 ఉండాలి. మన లక్ష్యాన్ని మర్చిపోకూడదు, మన ఆకాంక్షను మర్చిపోకూడదు. మన ఆకాంక్షకు విరుద్ధంగా ఉండేదానికి అవకాశమే ఇవ్వకూడదు. మన ఆకాంక్షకు విరుద్ధంగా ఉండేటువంటి చాలా ఉన్నాయి అంశాలు, చాలా మనకు వచ్చే ఆటంకాలన్నీ కూడా, మన ఆకాంక్షకు వచ్చే అడ్డుగా వచ్చే ఆటంకాలన్నీ కూడా నెగిటివిటీస్ అంటాం కదా, అవన్నీ వాటికి అసలు అవకాశమే ఇవ్వకూడదు. ఈ 2 చేయాలి. దీనివలన రాత్రివేళ జరిగే మనసు కదలికల పట్ల స్పృహ అవసరమవుతుంది. రాత్రిళ్ళు జరిగే కదలికల పట్ల కూడా స్పృహ ఉండాలి, మనకు అవేర్నెస్ ఉండాలి అంటున్నారు మదర్. ఎందుకంటే రాత్రిపూట జరిగే కార్యకలాపాలు పగటిపూట ఉండే ఆకాంక్షకు విరుద్ధంగా ఉంటాయి. రాత్రులు చూడండి, అన్ని పిచ్చి పిచ్చి కళలు వస్తూ ఉంటాయి మనకు, పిచ్చి పిచ్చి ఆలోచనలు, పిచ్చి పిచ్చి కళలు వస్తాయి. ఇవన్నీ కూడా ఆకాంక్షకు విరుద్ధంగా ఉంటాయి. కాబట్టి వాటి మీద కూడా మనము కాన్షియస్గా ఉండాలి, వాటి మీద కూడా అవేర్నెస్ ఉండాలి. ఎందుకంటే రాత్రుల్లో ఎక్కువగా మనం అచేతనలో, అధోచేతనలో పడిపోతూ ఉంటాం మనం.
కాబట్టి ఇది మన ఆకాంక్ష అభివృద్ధిని క్రిందకి తీసేస్తుంది. మనం పగలంతా ఎంతగా ఆకాంక్షించి ఎంతగా ఇదిగా ఉన్నా రాత్రిళ్ళు ఈ రకంగా అచేతనలో అదో చేతనలో పడిపోవటం వల్ల మళ్ళీ కిందికి పడిపోవడం, ఆకాంక్షకు అగెనెస్ట్గా పోవటం ఉంటుంది. కాబట్టి అప్పుడు కూడా మనము జాగ్రత్తగా, దీనికి కూడా మదర్ చెప్తారు, మనం రాత్రి కూడా మరి కాన్షియస్గా ఎలా ఉండాలి అంటే ఆల్మోస్ట్ 8 o'clock తర్వాత రఫ్గా తీసుకుంటే ఈ బుక్స్ చదవడం, ఇదే భావనల్లో ఉండటం, ఈ న్యూస్ చూడటము ఇలాంటివన్నీ లేకుండా ఇదే బుక్స్ చదువుకుంటూ మదర్ భావనలోనే ఉంటూ అలాగే నెమ్మదిగా నిద్రలోకి జారుకోవడం, మళ్ళీ లేయంగానే మదర్ని తలుచుకోవటం. ఈ రకంగా పగలంతా, ఎందుకంటే మనం పగలంతా ఎంత చైతన్యంగా ఉన్నా కూడా రాత్రి అచైతన్యంలో పడిపోయాం, రాత్రి నిద్రలో మన కంట్రోల్లో ఉండదు. ఇప్పుడు అచైతన్యంలో పడిపోయాం అనుకోండి, ఇప్పుడు ఈ పగలున్న ఆకాంక్ష అంతా కూడా మళ్ళీ వెనక్కి తిరోగమించే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ రకంగా చేయాలి. నెక్స్ట్ చెప్తున్నారు, ఈజ్ ఇట్ ఎ సైన్ ఆఫ్ సిన్సియారిటీ టు కన్ఫెస్ వన్స్ వీక్నెసెస్ అండ్ ఫాల్ట్స్ టు ద డివైన్ అండ్ టు అదర్స్? అంటే మన బలహీనతలను, మనం చేసిన పొరపాట్లను భగవంతునికి, మదర్కి, ఇంకా ఇతరులకు, మనం ఎవరి పట్ల అయితే పొరపాటు చేశామో వాళ్ళకి అట్లా కన్ఫెస్ చేసుకోవడం అనేది నిజాయితీకి సంకేతమా అది? అంటే మనం ఏదైనా పొరపాటు చేసామో ఎవరి పట్లన్నా వెంటనే వాళ్ళకి చెప్పుకుంటే మనం చాలా సిన్సియర్ అనుకుంటాం కదా. సో ఆ రకంగా దైవానికి చెప్పడము లేకపోతే వాళ్లకు చెప్పడము ఇదేనా నిజాయితీ? ఇది నిజాయితీనా? నిజాయితీకి సంకేతమా అని అడుగుతున్నారు. అంటే ఎంత బాగుంది. వై టు అదర్స్? ఎందుకు చెప్పాలి ఇతరులకు నీ పొరపాట్లు, నీ బలహీనతలు ఇతరులకు ఎందుకు చెప్పాలి? వన్ హ్యాస్ టు కన్ఫెస్ దెమ్ టు ద డివైన్. ఎంత క్లారిటీ ఉంటుంది చూడండి ఆన్సర్లో, శ్రీ అరవిందులు ఇచ్చే ఆన్సర్లో మనకి. ఎందుకు ఇతరులకు ఎందుకు చెప్పాలి? నువ్వు భగవంతుడికి చెప్పాలి. మనం మదర్కి సమాధానం అంతే తప్ప మదర్కి సమాధానం చెప్పుకోవాలి తప్ప ఇతరులకు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఇఫ్ వన్ డస్ సమ్ రాంగ్ టు అ పర్సన్, మళ్ళీ ఈజ్ ఇట్ నాట్ నెససరీ టు కన్ఫెస్ ఇట్ టు హిమ్? ఈజ్ ఇట్ ఎనఫ్ టు కన్ఫెస్ ఇట్ టు ద డివైన్? అదే ఇప్పుడు ఒక వ్యక్తి పట్ల మనం ఏదైనా పొరపాటు చేశాము, తప్పు చేశాము, ఆ తర్వాత తెలుసుకున్నాము, అరే ఇతని పట్ల మనం పొరపాటు చేశామే అని, మరి అతనికి కన్ఫెస్ చేయాలి కదా. ఓన్లీ భగవంతునికి మాత్రమే చేస్తే సరిపోతుంది, ఆ మదర్కి మాత్రమే చేస్తే సరిపోతుందా? అతనికి కూడా చేయాలి కదా. అంటే ఇఫ్ ఇట్ కన్సర్న్స్, అంటే అది అతన్ని ప్రభావితం చేస్తుంది అనుకుంటే, అంటే దాన్ని అతను అర్థం చేసుకుంటాడు అనో, దాని ప్రభావంలో అతను ఉంటాడు అనో అనుకుంటే ద అదర్ పర్సన్స్, దెన్ ఇట్ కెన్ బీ డన్. ఇతర వ్యక్తులు దాన్ని తీసుకుంటారు, పాజిటివ్గా తీసుకుంటారు అని, దాని ప్రభావంలో ఉంటారు అనుకుంటే అప్పుడు చెప్పచ్చు, అంతే. లేకపోతే అవసరం లేదు. ఇప్పుడు ఉంటారు కొంతమంది అర్థం చేసుకోను, మనం పొరపాటు చేశాము అని చెప్తే మేబీ ఆ పొరపాటుని ఇంకా వీళ్ళు అడ్వాంటేజ్గా తీసుకోవచ్చు కూడా, చెప్పలేము. కాబట్టి దాన్ని కూడా మనం ఆలోచించుకోవాలి, అది చెప్పచ్చా లేదా, మనం పొరపాటు చేసినా కూడా ఆ పొరపాటుని రివీల్ చేయొచ్చా వాళ్ళ పట్ల లేదా. బట్ అది మన ఛాయిస్. కానీ అది కూడా, దాన్ని కూడా ఎంపిక చేసుకోవాలి, తెలివిగా ఎంపిక చేసుకోవాలి. దైవానికి మాత్రం, మదర్కి మాత్రం మనం చేసిన పొరపాట్లు తప్పనిసరిగా కన్ఫెస్ చేసుకోవాలి. హౌ కెన్ ద సాధక్స్ అవాయిడ్ బీయింగ్ మిస్లెడ్ బై ద ఫోర్సెస్ ఆఫ్ ఫాల్స్హుడ్ ఇన్ దైర్ సాధన? ఇప్పుడు ఈ ఫాల్స్హుడ్ ఫోర్సెస్తో, అన్డివైన్ ఫోర్సెస్తో అంతా లీడ్ అవుతూ ఉంటాం, మనల్ని నడిపిస్తూ ఉంటాయి ఒక్కోసారి. సో ఏ రకంగా దీన్ని మనము అవాయిడ్ చేయగలము? ఇలా ఈ అన్డివైన్ ఫోర్సెస్ మనల్ని లీడ్ చేయకుండా, ఈ ఫాల్స్ ఫోర్సెస్ అన్నీ లీడ్ చేయకుండా ఏ రకంగా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోగలము? అది మళ్ళీ దే హ్యావ్ టు బీ ఆల్వేస్ సిన్సియర్, నిజాయితీగా ఉండాలి. ఇట్ డిపెండ్స్ అపాన్ దట్. ఇదంతా సిన్సియారిటీ మీదనే ఉంది. హౌ లాంగ్ ఈజ్ ఇట్ నెససరీ ఫర్ ద సాధక్స్ టు లివ్ ఇన్ డిసిప్లిన్? క్రమశిక్షణలో ఉండాలి. మరి ఎంతకాలము క్రమశిక్షణలో ఉండాలి? మనం సాధన చేస్తున్నంత వరకు క్రమశిక్షణలో ఉండాలి అంటే టిల్ దే గెట్ ద రియలైజేషన్, అట్లీస్ట్ కొంచెం రియలైజేషన్ అన్న అయ్యే వరకు డిసిప్లిన్ అయితే ఉండాలి, క్రమశిక్షణ అన్నది ఉండాలి. ఎంతవరకు? కొంచెం కాకపోతే కొంచెం రియలైజేషన్ అన్నది ఉండాలి. ఇప్పుడు మదర్ని ప్రశ్న అడిగారు ఒకటి, అది చూద్దాము. ఇప్పుడు తెలివి తక్కువ పనులు చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళకి తెలుసు తాము అలా చేస్తున్నామని, కానీ వాళ్ళ మనసు దాన్ని సమర్థించదు. వాళ్ళు తెలివి తక్కువ పని చేశామని ఒప్పుకోరు చాలామంది, ఏమాత్రం మద్దతు ఇవ్వదు వాళ్ళ మనసు. ఎటువంటి క్షమాపణలు, కారణము లేదా వివరణ ఇవ్వరు. అప్పుడు అట్లాంటి స్థితిని ఏమంటారు? ఇది ఏ స్థితి అంటే, ఆ స్థితి ఏంటి అంటే వాళ్ళకు తెలుసు తాము తెలివి తక్కువ పనులు చేస్తున్నామని వాళ్ళకు తెలుసు, వాళ్ళకి ఆ ఎరుక ఉంటుంది.
కానీ దాని నుంచి నిగ్రహించుకోలేరు. అంటే ఇవన్నీ కూడా మనం మనుషులను అర్థం చేసుకోవడానికి కూడా ఉపయోగపడతాయి చాలా మటుకు. ఎందుకు వాళ్ళు అలా చేస్తారంటే వాళ్ళు చేయకుండా నిగ్రహించుకోలేరు. ఎందుకంటే వారి మనసుకు అలా నియంత్రించుకోవటానికి కావలసినంత శక్తి ఉండదు అది చేయకుండా ఉండటానికి. కేవలం అంతరాత్మకు మాత్రమే కల్పించుకోగల సామర్థ్యం ఉంటుంది. కేవలం సోల్కు మాత్రమే దాంతో కల్పించుకోగల సామర్థ్యం ఉంటుంది. మన మనసు మన చైత్య సత్తతో అనుబంధమై అంతరాత్మ ప్రభావాన్ని స్వీకరించగలిగితే అది ప్రతిఘటనను కూడగట్టుకోగల దృఢత్వాన్ని కలిగి ఉంటుంది. అంటే దీనికి అంతా ఏమంటే మన మనసు స్ట్రాంగ్గా ఉండాలి. ఇప్పుడు పొరపాటు చేసినా కూడా దానికి మనకి మనం వివరణ ఇచ్చుకొని దానికి మనల్ని మనము అడ్జస్ట్ చేసుకొని ఉండకుండా ఉండాలి అంటే మన మనసు సైకిక్ బీయింగ్ ప్రభావంలో ఉండాలి, అంతరాత్మ ప్రభావంలో ఉండాలి. ఎందుకంటే అంతరాత్మకే ఆ దృఢత్వం ఉంటుంది. కొంతమంది ఎందుకు అలా చేస్తారు, వాళ్ళు చేసినా కూడా తప్పు చేసినా కూడా ఒప్పుకోరు, వాళ్ళదే కరెక్ట్ అంటారు. అట్లా ఎందుకు చేస్తారు అంటే వాళ్ళ మనసుకు ఆ ఇది లేదా బలం లేదు. ఆ బలం ఎందుకు లేదంటే వాళ్ళు దే ఆర్ నాట్ ఇన్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ సోల్ అనమాట, సైకిక్ బీయింగ్. కాబట్టి వాళ్ళకి ఆ బలం లేదు, కాబట్టి అది పెంచుకోవాలి మనము. దానికి సత్యం ఏంటో కానిదేదో తెలుసు. ఒక్క సైకిక్ బీయింగ్ మాత్రమే సత్యం ఏది సత్యం కాదు అన్నది తెలుసు. దానికి సుహృద్భావన ఉంటే నిరోధించే శక్తిని కూడగట్టుకొని పోరాడి విజయాన్ని పొందుతుంది. ఒక్కటే షరత్ ఏమంటే చైత్య పురుషతో సంపర్కంతో ఉండటం. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా సాధ్యం ఎంతగా సైకిక్ బీయింగ్, మన సైకిక్ బీయింగ్ అవేకన్ అయ్యే పనులు చేయటం, సైకిక్ బీయింగ్తో అనుబంధంలో ఉండటానికి ప్రయత్నించడం, దానితో సంపర్కంలో ఉండటానికి ప్రయత్నించడం, ఇది చాలా ఇంపార్టెంట్. ఇదంతా మనం నిర్ణయించుకున్నప్పుడే జరుగుతుంది. అయితే ఈసారి అలా చేయకుండా ఉండటానికి ప్రయత్నిస్తాను, అలా చెయ్యను, నా శక్తిని అంతా కూడా తీసుకొని అలా చేయకుండా ఉండటానికి ప్రయత్నిస్తాను, మనం ఇలా అనుకోవాలి అంటున్నారు మదర్. ఎట్లా అంటే ఒకసారి చేసాం పొరపాటు, ఇంకోసారి ఇలా చేయకుండా ఉండటానికి ప్రయత్నిస్తాను, నా శక్తిని అంతా కూడా తీసుకొని నేను అలా చేయకుండా ఉండటానికి ప్రయత్నిస్తాను. అలా మనము కొంతైనా విజయాన్ని సాధించగలిగితే, అలా కొంచెం కాకపోతే కొంచెమైనా అలా అనుకొని మన శక్తిని అంతా కూడా తీసుకొని కొంచెం విజయం సాధించగలిగినా అది చాలా ఎక్కువ అంటారు మదర్. అది పెద్దది కావాల్సిన పని లేదు, అది చిన్న గెలుపు అదైనా చాలు, పాక్షికమైన చాలు. మనం కావాలనుకున్నది మనం చేసి ఉండకపోవచ్చు, కానీ అభీప్స, కోరిక, వ్యామోహం ఇంకా అక్కడ ఉంటాయి. అది మనలో సుడిగుండాలను సృష్టిస్తుంది. ఎందుకంటే అది మనం కావాలని చేసి ఉంటాం, పొరపాటున చేసి ఉంటాం. అది మనం ఆలోచించుకుంటూ ఇలా అనుకున్నప్పుడు ఇది నేను చేయాలనుకోలేదు కానీ చేశాను, ఇక ముందు చేయకుండా ఉండాలి, ఈ రకంగా ఆలోచిస్తూ ఉన్నప్పుడు అది మనలో సుడిగుండాలను సృష్టిస్తుంది. బాహ్యంగా అప్పుడు మనము ప్రతిఘటిస్తాం, బాహ్యంగానే ప్రతిఘటిస్తాం. నేను అలా చెయ్యను, నేను కదలను, నన్ను నేను నిర్బంధించుకోవలసి వచ్చినా, కాళ్ళు చేతులు కట్టేసుకోవలసి వచ్చినా నేను అలా చెయ్యను, ఏం చేసినా కూడా నేను అలా చెయ్యను, ఆ రకమైన పొరపాటు చెయ్యను అని. అది పాక్షికమైన గెలుపే, అది కొంచెం గెలిపే. ఒక చిన్న అంశం మనము విజయం సాధించింటాం, చిన్నగా ఏదో కోపమో ఏదో అబద్ధం చెప్పడమో దేని మీదనో అలా చేయకుండా ఇలా గట్టిగా అనుకొని ఎంతో ప్రయత్నం చేసి సాధించుంటాం, కానీ అదే పెద్ద గెలుపు అంటారు, అది సాధించినా చాలు అంటారు. కానీ అది ఒక మహత్తరమైన విజయం, అది పాక్షికమే, అది కొంచెమే చిన్న అంశమే అయినా కూడా మనం అది సాధించగలిగితే, అంటే ఒక్క బలహీనతను ఒక్క వీక్నెస్ని మనము ఓవర్కమ్ చేయగలిగితే అది గొప్ప ముందడుగు, గొప్ప విజయం. దీనివలన తర్వాత మనం మరికొంచెం ముందుకు వెళ్ళగలుగుతాం, ఇంకా ముందుకు ప్రోగ్రెస్ అవుతాం. ఉధృతమైన వ్యామోహాలను మనలో బిగపెట్టి ఉంచే బదులు వాటిని కొంత శాంతపరచడం ప్రారంభిస్తాం. అంటే ఇంతకు మునుపులాగా దాన్ని ఇట్లా సప్రెస్ చేసి అట్లా ఉంచకుండా, సప్రెస్ చేసినప్పుడు ఏమవుతుంది, ఎప్పుడో ఒకసారి అది బయటకు వచ్చేస్తుంది. సప్రెస్ చేసి 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 మన కోపం కానీ ఏదన్నా కానీ ఎప్పుడో ఎవరి మీదనో మన క్లోజ్ ఉన్న వాళ్ళ మీద టక్కున బయటకు వచ్చేస్తుంది. సో అలా కాకుండా మనం ఈ రకంగా నేను అసలు దాన్ని అందాన్ని బయటకు పెట్టను అని చెప్పి గట్టిగా నిర్ణయించుకొని కొంచెం మనం కోపాన్ని కొంచెము కంట్రోల్ చేసుకున్నా కూడా అది ఎలా ఉంటుంది అంటే అది నెమ్మదిగా మనకి ఎక్కువ కావడానికి, అంటే మొత్తం కోపం పోవడానికని అది ప్రారంభం అవుతుంది అనమాట, అది స్టార్టింగ్ పాయింట్ అవుతుంది. దాన్ని కూడా శాంతపరచడం ప్రారంభిస్తాం, ఆ కోపం సప్రెస్ చేయడం కాకుండా అది శాంతంగా నెమ్మదిగా అది తగ్గిపోతూ వస్తుంది. మొదట వాటిని నెమ్మదిగా కష్టపూర్వకంగా అయినా శాంతింప చేయవచ్చు, కష్టంగా ఉంటుంది, దీర్ఘకాలం ఉంటాయి, వెనుదిరిగి వస్తాయి, మళ్ళీ ఒక్కసారి వస్తాయి, మనల్ని ఇబ్బంది పెడతాయి, విసిగిస్తుంది, మళ్ళీ అది మనలో చాలా నిరుత్సాహం నింపుతుంది. కానీ
వాటిని మనం ప్రతిఘటించే కొద్దీ మళ్ళీ రావాలని ప్రయత్నం చేస్తుంది అదే కోపమే తీసుకుంటే మనం. కానీ మనం ఎప్పుడూ ప్రతిఘటిస్తూ రెజిస్ట్ చేస్తూ నేను తెచ్చుకోను కోపం ఇట్లా అనుకుంటూ ఉండే కొద్దీ అదేమవుతుంది, కొంచెం కొంచెంగా పలచబడిపోతుంది. అప్పుడు రెండవ వైఖరిని నేర్చుకోవడం ప్రారంభిస్తాం. ఇలా శాంతంగా కూడా మనము ఒక్కొక్క బలహీనతను గెలుచుకుంటూ రావచ్చు. ఇంకా ఇలా అనుకోమంటున్నారు మదరు. ఇప్పుడు నా చేతనను వీటికి అతీతంగా ఉంచుకోవాలనుకుంటున్నాను. మనం అనుకోవాలి వీటన్నింటికి, మన కోపం కానీ కోరికలు కానీ వీటన్నింటికి నా కాన్షియస్నెస్ని వీటన్నింటికి బియాండ్గా, వీటన్నింటిని ఓవర్కమ్ చేసేట్టుగా వీటికి అతీతంగా ఉంచుకోదలుచుకున్నాను. అయినప్పటికీ ఇంకా ఎన్నో యుద్ధాలను చేయాల్సి ఉంటుంది అంత చేసిన. కానీ నా చేతన వాటికన్నా ఉన్నతంగా నిలిచినప్పుడు, మన చైతన్యం అనేది వీటికన్నా, ఈ వీక్నెస్ల కన్నా ఉన్నతంగా నిలిచినప్పుడు నెమ్మదిగా అవి మరి ఎన్నడూ తిరిగి రాని సమయం అనేది వస్తుంది. అవి ఇంకా ఒక టైంలో పూర్తిగా అసలు అది మనలోకి మనకి ఆశ్చర్యం వేస్తుంది. అరే ఎప్పుడు వెళ్ళిపోయింది ఇది అని అంతగా అది మనలోకి తిరిగి రాకుండా వెళ్ళే సమయం వస్తుంది. మనం పరిపూర్ణంగా స్వతంత్రులము అని అనుభూతి చెందే క్షణం అప్పుడు వస్తుంది. మనం దాన్ని గ్రహించకపోవచ్చు కూడా ఇందాక నేను చెప్పినట్టుగా. కానీ చాలా సమయం పట్టచ్చు, త్వరగా కూడా రావచ్చు. దీనికి సమయం పట్టచ్చు, కానీ పేషెన్స్ అయితే ఉండాలి మనకు. మదర్ అంటారు కదా, కొన్ని వేల సార్లు నువ్వు విఫలమైన మళ్ళీ ప్రారంభించాల్సి వస్తే మొదటి నుంచి మొట్టమొదటిసారి ఎంత ఉత్సాహంతో ఎంత శక్తితో ప్రారంభించావో దాన్ని మళ్ళీ అదే ఉత్సాహంతో మళ్ళీ మొదటి నుంచి ప్రారంభించాల్సిందే అని చెప్తారు. అలాగా వ్యక్తిత్వపు పటిష్టతపై మన ఆకాంక్ష, నిజాయితీ మీద ఇదంతా కూడా ఆధారపడి ఉంటుంది. మన ఆకాంక్ష మీద, నిజాయితీ మీద. ఆకాంక్ష ఎంత గొప్పదంటే అండి, మన ఆకాంక్ష జ్వాల ఎక్కువయ్యే కొద్దీ దాంట్లో ఈ ఆటంకాలన్నీ కూడా కరిగిపోతాయి అంటారు. ఈ మన అహంకారం కానీ ఇంకోటి ఏమేమి నెగిటివిటీస్ ఉన్నాయో అవన్నీ కూడా అదొక జ్వాల, ఫైర్. దాంట్లో కాలిపోతాయి. అంటే ఆ ఫైర్ లాగా దాన్ని మనము ఎప్పుడు జ్వలింపజేస్తూ ఉండాలి. అప్పుడు ఇంకా ఏ ప్రయత్నం లేకుండా ఇవన్నీ అట్లా నెమ్మదిగా దానిలంతటా అవే వెళ్ళిపోతూ ఉంటాయి. అదే చెప్తున్నారు, ఆకాంక్ష నిజాయితీలపై ఆధారపడి ఉంటుంది. కానీ స్వల్పమైన నిజాయితీ ఉండే వారికి కూడా ఈ పద్ధతిని అనుసరిస్తే వాళ్ళు సఫలీకృతులవుతారు. నిజాయితీ ఇప్పుడు చాలా తక్కువ అనుకునే వాళ్ళు కూడా ఈ పద్ధతిని, మనం ఇప్పుడు చెప్పుకున్న పద్ధతిని అనుసరిస్తే సఫలీకృతులవుతారు. ఇందుకు సమయం పట్టచ్చు. మొదటి విషయంలో వ్యక్తీకరించకపోవటం అనే విషయంలో విజయం సాధించవచ్చు. భూమిపై అన్ని శక్తులు ఆత్మ వ్యక్తీకరణకు మొగ్గు చూపుతాయి. మామూలుగా భూమి మీద ఉన్న అన్ని శక్తులు కూడా, అంటే పాజిటివ్ ఫోర్సెస్ అన్నీ కూడా, ఇప్పుడు మనము 12 అట్రిబ్యూట్స్ అని చెప్పుకున్నాం. మదర్ చెప్పిన 12 అట్రిబ్యూట్సే తీసుకుంటే దాంట్లో ఏమేమి ఉన్నాయి? సిన్సియారిటీ ఉంది, నిజాయితీ, హ్యూమిలిటీ, వినయము, గ్రాటిట్యూడ్, కృతజ్ఞత, అండ్ దెన్ ఇంకా పర్సివరెన్స్, పట్టుదల ఉంది, ఆస్పిరేషన్ ఉంది, ఆకాంక్ష ఉంది, గుడ్నెస్ ఉంది, పేషెన్స్, గుడ్నెస్ ఉంది, అండ్ ఇట్లా ఉన్నాయి కదా, సమత్వం ఉంది, హార్మోనీ ఉంది, అండ్ శాంతి, పీస్ ఉంది. సో ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా ఎప్పుడు భూమి మీద ఇవన్నీ ఉన్నాయి. ఇవి ఆత్మ వ్యక్తీకరణకు మొగ్గు చూపుతాయి. ఎప్పుడు అవి ఆత్మ వ్యక్తీకరించబడాలి మన నుంచి అనేదానికి అవి ఉన్ముఖమై ఉంటాయి. ఈ శక్తులన్నీ తమను తాము ఆవిష్కరించుకోవాలనే ధ్యేయంతోనే వస్తాయి. అవి వాటికి మనలో ఇవి కావాలి, ఆవిష్కృతం కావాలి అనే ధ్యేయంతోనే వస్తాయి. అవి మేనిఫెస్ట్ కావాలనే వస్తాయి. కానీ ఒక అవరోధాన్ని కల్పించి వాటి వ్యక్తీకరణకు నిరాకరిస్తే, మనం ఏం చేస్తున్నాము? ఒక అవరోధాన్ని కల్పించి అవి వ్యక్తీకరించబడడానికి నిరోధిస్తున్నాం, ఆటంకం చేస్తున్నాం. అవి కొంత తడవు అడ్డుకట్టను ఛేదించటానికి ప్రయత్నిస్తాయి. మనం ఈ రకంగా ఆటంకాలు దానిలో, అంటే మన నిజాయితీకి కానీ, మన వినయం, హ్యూమిలిటీకి కానీ, మన గ్రాటిట్యూడ్, కృతజ్ఞతకు కానీ, కృతజ్ఞత లేకుండా ఉండటము, అలా ఏదైనా ఆటంకాన్ని మనము క్రియేట్ చేశాము అంటే అవి ప్రయత్నిస్తాయి. ప్రయత్నించి మనలో ఆవిష్కారం కావాలి అని ప్రయత్నం చేసి మనం ఇట్లా అడ్డుకట్ట చేస్తే చివరికి అలసిపోయి నిశ్శబ్దంగా మనల్ని విడిచి వెళ్ళిపోతాయి. అవి ఏమైతే నిశ్శబ్దంగా వెళ్ళిపోతాయి, ఇంకా సాధ్యం కాదు అని. సాధ్యమైనంత వరకు మన ఆత్మ నుంచి బయటికి రావడానికి ప్రయత్నం చేస్తాయి. మనం ఎంతసేపు దానికి ఇవి ఆటంకాలన్నీ క్రియేట్ చేస్తే దానిలంతకు అవి వెళ్ళిపోతాయి అంటారు. ఇంత చాలా అద్భుతంగా ఉంది కదండి ఇది. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్, డస్ దిస్ మీన్ దట్ దే హ్యావ్ టు లివ్ ఇన్ డిసిప్లిన్ టిల్ దే గెట్ ద కంప్లీట్ రియలైజేషన్? ఇప్పుడు డిసిప్లిన్ అన్నారు కదా ఉండాలి అని. అయితే వాళ్ళు కంప్లీట్ రియలైజేషన్ వచ్చే వరకు, మనం సాధకులము కంప్లీట్ రియలైజేషన్ వచ్చే వరకు మరి డిసిప్లిన్లో ఉండాలా, క్రమశిక్షణతో ఉండాలా, పూర్తి రియలైజేషన్ అయ్యే వరకు.
అట్ ఎనీ రేట్ అ ఫండమెంటల్ రియలైజేషన్. ఇంతకుముందు చెప్పుకున్నాం ఫండమెంటల్ రియలైజేషన్ అంటే ఏంటి అని. అంటే దైవం పక్కనే ఆ ఫండమెంటల్ రియలైజేషన్ అయ్యే వరకు. సో దట్ దే విల్ నో లాంగర్ సీక్ టు యాక్ట్ అకార్డింగ్ టు దేర్ మెంటల్ ఫ్యాన్సీ ఆర్ వైటల్ ఈగో. అంటే మానసిక అభిప్రాయం ప్రకారము, ప్రాణిక అహంకారం ప్రకారము అన్వేషించడం ఉండకూడదు. అలా అన్వేషించడం ఉండనంత వరకు, అంతవరకు పర్వాలేదు అంటున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ మెంట్ బై ఫండమెంటల్ రియలైజేషన్? ఇది మళ్ళీ అడిగారు. ఫండమెంటల్ రియలైజేషన్ అంటే ఏంటి? డస్ ఇట్ రెఫర్ టు ద కండిషన్ ఆఫ్ దోస్ సాధక్స్ హూ ఆర్ ఫుల్లీ సరెండర్డ్ టు ద డివైన్ అండ్ కంప్లీట్లీ ట్రాన్స్ఫార్మ్డ్? అంటే ఫండమెంటల్ రియలైజేషన్ అంటున్నారు కదా, అంత వచ్చేంతవరకు మనం డిసిప్లిన్ ఉండాలి అంటున్నారు. మరి ఈ ఫండమెంటల్ రియలైజేషన్ అంటే ఏంటి? ఫుల్లీ సరెండర్ టు ద డివైన్ అండ్ కంప్లీట్లీ ట్రాన్స్ఫార్మ్డ్. పూర్తిగా మనం డివైన్కి సరెండర్ అయ్యి సమర్పించుకొని పూర్తిగా ట్రాన్స్ఫార్మ్ కావడమా ఫండమెంటల్ రియలైజేషన్ అయితే కానీ. దట్ ఈస్ ద కంప్లీట్ రియలైజేషన్. ఇఫ్ దే ఆర్ ఫుల్లీ ట్రాన్స్ఫార్మ్డ్ దెర్ ఈస్ నో మోర్ సాధన. అది కంప్లీట్ రియలైజేషన్. సంపూర్ణంగా రియలైజేషన్ అయ్యేది దాని గురించి కాదు చెప్పేది. ఫండమెంటల్ రియలైజేషన్ అంటున్నారు మనకంతే. ఇది కంప్లీట్ రియలైజేషన్ కాదు. ఇంకా ట్రాన్స్ఫార్మ్ అయితే, ఫుల్లీ ట్రాన్స్ఫార్మ్ అయితే ఇంకా సాధన చేయాల్సిన అవసరం ఏముంది? ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది అంత ఈజీగా వచ్చేది కాదు. వన్స్ ఇఫ్ వీఆర్ ఫుల్లీ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంకా మళ్ళీ సాధనకు అవసరం ఏముంది? అదే అంటున్నారు. వాట్ ఈజ్ మెంట్ బై మెంటల్ ఫ్యాన్సీ? మళ్ళీ ఇక్కడ అడుగుతున్నారు. మెంటల్ ఫ్యాన్సీ అంటున్నారు కదా, మెంటల్ ఫ్యాన్సీ అంటే ఏంటి అని. వెన్ ద మైండ్ ఫాలోస్ ఇట్స్ ఓన్ ఐడియాస్ ఫర్ ద ప్లెజర్ ఆఫ్ ఇట్. మన మనసు మన సంతోషం కోసం మనము మన అభిప్రాయాలను ఫాలో అయితే, అండ్ అవుట్ ఆఫ్ అటాచ్మెంట్ టు దెమ్, నాట్ కేరింగ్ ఫర్ ద ట్రూత్ని మనం కేర్ చేయకుండా, సత్యాన్ని కేర్ చేయకుండా, వాటితో ఉన్న అటాచ్మెంట్తో, మన మానసిక అభిప్రాయాలతో ఒక రకమైన అటాచ్మెంట్ ఉంటుంది, దాని ప్రకారం దాన్ని ఫాలో అవుతూ ఉంటే అప్పుడే ఇది అవుతుంది అంటున్నారు. దాన్ని మెంటల్ ఫ్యాన్సీ అంటారు. అప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నారు, ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ ద సాధక్స్ హూ హ్యావ్ నాట్ గాట్ రీడ్ ఆఫ్ మెంటల్ ఫ్యాన్సీ అండ్ వైటల్ ఈగో టు గెట్ ఈవెన్ అ పార్షియల్ రియలైజేషన్? ఈ మెంటల్ ఫ్యాన్సీ అంటున్నారు, మరి మానసిక అభిప్రాయాలకు మనం అటాచ్ అయి ఉన్నవి అంటున్నారు, అలాగే వైటల్ ఈగో, ప్రాణిక అహంకారము అంటున్నారు. అయితే ఇవి తప్పించుకోలేకుండా ఉన్నా, అంటే ఇవి మనలో కొంచెంగా ఉన్నా కూడా మరి పార్షియల్ రియలైజేషన్ అన్నా అవుతుందా? ఇది చూడండి ఎంత, అంటే మనలో అవి ఉన్నా కూడా మరి కొంచెమన్నా అవుతుందా మాకు రియలైజేషన్, పార్షియల్గా అన్నా అవుతుందా అని అడుగుతున్నారు. ఖచ్చితంగా చెప్తున్నారు, నో, అవి ఉండకూడదు. అసలు మెంటల్ ఫ్యాన్సీ, వైటల్ ఈగో అనేది ఉండకూడదు. నో, దే మస్ట్ బి సరెండర్ టు ద డివైన్. మన మెంటల్ ఫ్యాన్సీస్ అంటే మన మెంటల్ ఒపీనియన్స్ కానీ, మన వైటల్ డిజైర్, వైటల్ ఈగో, ఇవన్నీ కూడా దే మస్ట్ బి సరెండర్ టు ద డివైన్. నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నారు, ఈజ్ ఇట్ సఫిషియంట్ టు గెట్ రిడ్ ఆఫ్ మెంటల్ ఫ్యాన్సీ అండ్ వైటల్ ఈగో టు రీచ్ ద ఫండమెంటల్ రియలైజేషన్? He must surrender and his psychic must be in front and dominate the mind and vital. అంటే అది మాత్రమే ఉంటే సరిపోతుందా అంటే, హీ మస్ట్ సరెండర్ అండ్ హిస్ సైకిక్, అతను తప్పనిసరిగా సరెండర్ కావాలి, సమర్పించుకోవాలి. హిస్ సైకిక్ మస్ట్ బి, సమర్పణ మాత్రమే కాకుండా అతని సైకిక్ బీయింగ్ కూడా ఇన్ ఫ్రంట్ అండ్ డామినేట్ ద మైండ్ అండ్ వైటల్. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. సైకిక్ అవేకనింగ్ అవుతూ ఉండే మన మైండ్, ఈ వైటల్, ఫిజికల్ ఇవన్నీ కూడా ఒకసారి సైకిక్ ఇన్ఫ్లుయెన్స్లోకి వెళ్ళాయంటే ఇంకా అప్పుడు చాలా మటుకు మనం తప్పులు చేయడం, పొరపాట్లు చేయడం అనేది ఉండదు. అదే చెప్తున్నారు, దాంట్లోకి వెళ్ళాలి. ఈ మైండ్ కానీ మన వైటల్ కానీ సైకిక్ ఇన్ఫ్లుయెన్స్లోకి వెళ్ళాలి. దీనికి ఇంకోటి సాధకులు అడిగిన ప్రశ్న, అమ్మ, సంపూర్ణమైన నిజాయితీతో శ్రీ అరవిందులకు నా మనసును నివేదించటానికి చాలా మహోన్నతమైన ఏకాగ్రతను సాధించడం అవసరం కదా. శ్రీ అరవిందులకు మరి నివేదన చేసుకోవాలి అంటే పూర్తి ఏకాగ్రత అవసరం కదా. ఏ మార్గాన్ని అవలంబించడం వలన ఈ ఏకాగ్రతను, ఈ ప్రావీణ్యాన్ని మేము సంపాదించుకోగలం అని అడిగారు. దానికి మదర్ చెప్పారు, రోజు మొత్తంలో నువ్వు ప్రశాంతంగా ఉండగల ఒక నిర్దిష్టమైన సమయాన్ని ఎంచుకో. రోజులో మనం ప్రశాంతంగా ఉండగల సమయం ఏంటి? మార్నింగ్ 5 o'clock, 6, 7, లేక ఈవినింగ్ 6, 7, ఆఫ్టర్నూన్ 8, ఒక టైము నువ్వు డిసైడ్ చేసుకో. దాన్ని ఎంచుకొని శ్రీ అరవిందుల గ్రంథాన్ని ఒకటి తీసుకొని 1 లేదా 2 వాక్యాలను చదువు. నిశ్శబ్దంగా, ఏకాగ్రంగా ఉండే ఆ వాక్యాల అంతరార్థాన్ని ఆకళింపు చేసుకో. 2 సెంటెన్సులు చాలు. శ్రీ అరవిందుల బుక్ తీసుకొని 2 సెంటెన్సులు చదివి
దానిలోని అంతరార్థం ఏంటి అని నిశ్శబ్దంగా కళ్ళు మూసుకొని దాన్ని అర్థం చేసుకోవటానికి, మన లోపలికి తీసుకోవటానికి ప్రయత్నం చేయాలి. నిశ్శబ్దాన్ని పొందే అంత లోతుగా మనసును ఏకాగ్రం చెయ్యి. మళ్ళీ పక్కన వేరే ఆలోచనలు రాకుండా, అటు ఇటు లేకుండా నిశ్శబ్దంగా దాన్ని మన లోతుకు వెళ్తున్నట్టుగా ఏకాగ్రం చెయ్యి. ఇలా ప్రారంభించి ప్రతిరోజు ఫలితం వచ్చే వరకు ప్రయత్నించు. అయితే సహజంగా వచ్చే నిద్రలోకి జారిపోకుండా చూసుకో. మనకి ఎలా అంటే కొంచెం పుస్తకం పట్టుకొని కొంచెం చదివితే మనసు నిశ్శబ్దం చేశామంటే మొట్టమొదట మనకు వచ్చే ఆటంకం ఏమంటే నిశ్శబ్దం. మనసు నిశ్శబ్దమైందంటే కొంచెం విశ్రాంతి అది వస్తుంది, రెస్ట్ వస్తుంది, ఫస్ట్ నిద్రలోకి జారిపోతాం. కానీ వెంటనే మేల్కోవాలి, అలా నిద్రపోకుండా చూసుకోవాలి అంటున్నారు. నిద్రలోకి జారిపోకుండా చూసుకో అంటున్నారు. ఇంకా ఇంటి వాతావరణంలో మన దైనందిన కార్యక్రమాల మధ్యలో కూడా సాధన చేయడం సాధ్యమే అంటున్నారు. చాలామంది అలా చేస్తారు. మొదట ప్రారంభంలో కావాల్సిందల్లా ప్రతిరోజు వీలైనంతగా శ్రీమాతను స్మరించటం, మీ హృదయంలో ఆమెకు ఉండే స్థానంపై కొంత సమయము ఏకాగ్రతను నిలపడం. ఇది శ్రీ అరవిందులు చెప్పింది ఎలా చేయాలి మనం అన్నదానికి. వీలైతే ఆమెను దివ్యజననిగా భావించటం, ఎప్పుడు ఆమె మీద ఏకాగ్రం చేయటం. మనకు ఎప్పుడు సమయం దొరికినా కూడా, ఎప్పుడు టైం దొరికినా కూడా ఆమె మీద, మదర్ మీద ఏకాగ్రం చేయటము, ఆమెను దివ్యజననిగా భావించటము, మనలో ఆమె ఉనికిని అనుభూతి చెందాలని ఆకాంక్షించటం. మనలో ఆమె ఉనికి కనిపించాలి, ఆ మదర్ ఫోర్స్ మనలోకి దిగి రావాలి. ఎప్పుడు టైం ఖాళీగా ఉన్నా కూడా కూర్చొని జస్ట్ అస్పైర్ చేయడం, ఆకాంక్షించడం. మనం చేసే పనులను ఆమెకు నివేదించడం, మనం ఏ పని చేసినా ప్రతి పనిని ఆమెకు చెప్పుకోవటం. అంతర్యం నుంచి ఆమె మనకు మార్గం చూపి మనల్ని రక్షించాలని ప్రార్థించాలి. తరం నుంచి ప్రార్థించాలి. ఎలా అంటే మనకు మార్గం చూపాలి, మనల్ని రక్షించాలి అని. ఇది సమయం తీసుకునే సుదీర్ఘమైన తొలి దశ. కానీ ఒక వ్యక్తి నిజాయితీగా పట్టుదలతో ఈ మార్గాన్ని అవలంబించినప్పుడు ఇది కొంచెం దీర్ఘమైంది, సమయం పడుతుంది దీనికి. ఎందుకంటే ప్రతిసారి గుర్తుపెట్టుకొని ఆకాంక్షించాలి, గుర్తుపెట్టుకొని ప్రతిదీ మదర్కి నివేదించాలి అని అంటే దీనికి టైం పడుతుంది. కానీ ఇది నెమ్మదిగా మనం అవలంబించినప్పుడు ఇది నెమ్మదిగా మన మానసిక స్థితి మార్పు చెందటం ప్రారంభమయ్యి, మనలో ఒక క్రొత్త చైతన్యం వికసించటం మొదలయ్యి, అంతరంగంలో శ్రీమాత సాన్నిధ్యపు ఎరుక, స్వభావము, జీవనాలపై ఆమె పని చేయటం అవగతమవుతుంది. మనలో ఎలా పనిచేస్తుంది మదరు, మన జీవితం మీద ఎలా పనిచేస్తుంది, మనల్ని ఎట్లా లీడ్ చేస్తుంది అన్నది మనకు అర్థం కావడము మొదలవుతుంది. లేక ఏదైనా ఆధ్యాత్మిక అనుభవంతో జ్ఞానోదయానికి ద్వారాలు తెరుచుకోవచ్చు. అలా చేస్తూ వచ్చినప్పుడు ఏదో సర్టన్ రియలైజేషన్ జరుగుతుంది, ఏదో సర్టన్ ఓపెనింగ్ అవుతుంది. ఇది శ్రీ అరవిందులు చెప్పింది. ఇంకా మదర్ అంటున్నారు, ఏ కొంచెం నిజాయితీ గల వారికైనా ఎంతో ఎక్కువ కాదు, అది అలసిపోయేట్టు చేస్తుంది. ఇది చాలా కరెక్ట్. ఎందుకంటే మనము మామూలుగా ఎలా పడితే అలా ఉండడం సులభం, కానీ ఎప్పుడూ నిజాయితీగా, ఎరుకతో నిజాయితీగా ఉండాలి అంటే అలసిపోతాం, అలసిపోయేటట్టు చేస్తుంది అది. ఎందుకంటే చాలా కష్టమైనది కాబట్టి. కొంచెం నిజాయితీ మరింత వేగంగా ముందుకు పోవటానికి మంచి పోట్లు పొడవటం అనేది తప్పక జరిగే అవకాశం ఉంది. మనం కొంచెం నిజాయితీతో ఉన్నా కూడా మనకు ఆ పోట్లు అనేటివి పడుతూ ఉంటాయి, అది ముందుకు పోకుండా మనల్ని ఆటంకం చేసేటివి. కానీ ఈ వైఖరి ఇది కొంచెం అధిక దయార్థమైనది, మామూలుగా లాభదాయకం కాదు. చిత్తశుద్ధితో ఆకాంక్షిస్తే ఇబ్బందులుంటే ఈ ఇబ్బందులు తగ్గిపోతాయి. కానీ ఇలాంటి మనం నిజాయితీగా ఉండాలి అనుకున్నా కూడా ఇప్పుడు నెగిటివ్ ఫోర్సెస్ ఎక్కువ, అవి అడ్డం వచ్చేదానికి ఉంది. కానీ నిజాయితీగా మనం చిత్తశుద్ధితో ఆకాంక్షిస్తూ పోతే ఈ ఇబ్బందులు కూడా తగ్గిపోతాయి అంటున్నారు. కాబట్టి ముఖ్యమైన విషయం ఏమంటే మనము నిజాయితీ ఉంటే, నిజాయితీ పెంచుకుంటూ పోతే తప్పకుండా మదర్ గ్రేస్, మదర్ సహాయం మనతోనే ఉంటుంది. ప్రతి ఒక్కరికి సంఘర్షణలు ఉంటాయి. ఇట్లాంటి సంఘర్షణలన్నీ ప్రతి ఒక్కరికి ఉంటాయి. అందరం నిజాయితీగా ఉండాలని అనుకుంటాం, కానీ ఏదో ఆటంకాలు వస్తూ ఉంటాయి. ఇది ప్రతి ఒక్కరికి ఉండేది. అయితే బయటపడడానికి అవసరమైనది ఏమంటే మళ్ళీ నిజాయితీ, తదేక దీక్ష. చాలామంది చేసేటట్టు ఈ సంఘర్షణలను ఆహ్వానించినందువలన ప్రయోజనం ఉండదు, లేక వాటిని బయటకు నెట్టి పోరాటం కోసం అవి వచ్చినప్పుడు అనుమతించడం వలన ప్రయోజనం ఉండదు. అంటే ఇవి సంఘర్షణలు వస్తాయి, వాటిని మనము ఆహ్వానించినందుకు ప్రయోజనం ఉండదు, లేదా వాటిని అనుమతించడం వల్ల కూడా, వాటిని బయట పెట్టి అనుమతించడం వల్ల కూడా ప్రయోజనం ఉండదు. ఎందుకంటే అవి ఎప్పుడూ తమను తాము తిరిగి వచ్చేట్టు చేసుకుంటాయి. ఆటంకాలు అనేటివి ఎప్పటికీ వచ్చేట్టు చేసుకుంటాయి, తప్పనిసరిగా వస్తాయి, వచ్చేట్టు చేసుకుంటాయి.
వాటిని తప్పించుకోకుండా ఎదుర్కోవాలి, వాటిని ఆహ్వానించకూడదు, వాటిని అనుమతించకూడదు ఈ సంఘర్షణలు, కానీ వాటిని తప్పించుకోకుండా ఎదుర్కోవాలి. ఎవరికి అవి పూర్తిగా ముఖ్యంగా ఈ యోగం తొలి దశల్లో లేకుండా ప్రతి ఒక్కరికి ఈ యోగ ప్రారంభంలో ఇవి తప్పనిసరిగా ఉంటాయి. ఈ ఆటంకాలు అనేవి మనం నిజాయితీగా ఉండాలనుకున్నా, వినయంగా ఉండాలనుకున్నా, కృతజ్ఞత ఏ రకమైన ఇవి ఉన్నా కూడా డెఫినెట్గా ఆటంకాలు అనేటివి తప్పనిసరిగా ఎవరికైనా కూడా ఉంటాయి, లేకుండా పోవు. కానీ ప్రశాంతంగా వాటిని తప్పించుకోగలిగితే అదే ఒక ముందడుగు, అది ఒక స్టెప్ ఫార్వర్డ్ అంటున్నారు. అందుకని ఎవరైనా మనల్ని హేళన చేసినా, పెద్దగా ఔదార్యం చూపని విధంగా మాట్లాడినా, పెద్దగా ఔదార్యం చూపకుండా మనల్ని హేళన చేసి మనల్ని అవమానించేటట్టుగా మాట్లాడినా, అలాంటిది జరగడానికి, అలా ఆ వ్యక్తి మాట్లాడటానికి మనలోని ఏ బలహీనత, లేకపోతే ఏ అపరిపూర్ణత, ఎలాంటి వీక్నెస్ మనలో ఉంది, ఎలాంటి ఇంపర్ఫెక్షన్ మనలో ఉంది, అతను అలా మాట్లాడటానికి, అతను అలా మనల్ని హేళన చేయటానికి ఏది మనం చేసాము ఒకసారి మనం అనలైజ్ చేసుకుంటే మనకు అర్థమవుతుంది. ముందేదో మనము అడ్వాంటేజ్ ఇచ్చి ఉంటాము కాబట్టి అతను మనల్ని హేళన చేయడమో అవమానం చేయడమో ఉంటుంది. సో దాన్ని మనము తెలుసుకోవాలి. అది కనుక్కోవటానికి మన లోపలికి మనం మొదట చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది, దానికి మనం ఎవరన్నా మనల్ని హేళన చేశారు అని అంటే దానికి అతను చేశాడని మనం బాధపడటం కాదు, అవమానించినాడు అంటే మనం దానికి బాధపడటం కాదు, అతనికి ఆ అవకాశం ఇవ్వటానికి ఏది దోహదపడుద్ది, ఎందుకు అలా అతను చేశాడు మనల్ని, ఎందుకు అలా అతను మాట్లాడాడు అని మనలోకి మనము చూసుకోవాలి. నిస్పృహ చెందకూడదు, కోపం తెచ్చుకోకూడదు, లేక వ్యధ చెందకూడదు. ఎందుకనంటే మనం యథార్థంగా విలువైంది అనుకునేదాన్ని జనం ప్రశంసించరు. మనం దీన్ని విలువైంది అనుకుంటున్నాము, జనం అందరికీ ఇది విలువైందా, ఇది విలువైందేం కాదు, వాళ్ళకి కాకపోవచ్చు, వాళ్ళు ప్రశంసించకపోవచ్చు. అందుకు విరుద్ధంగా మనం సరిచేసుకోవలసిన ఉన్న బలహీనతను, లేక అపరిపూర్ణతను, లేక వికారాన్ని మనకు ఎత్తి చూపినందుకు దైవ కృపకు ధన్యవాదాలు తెలపాలి. దానికి మనం కుంగిపోయి వాళ్ళు ఏదో చేశారని, అవమానించారని, మనల్ని హేళనగా మాట్లాడి కుంగిపోయే బదులు దానికి మనలోకి మనం చూసుకోవటము, ఆ చూసుకున్నప్పుడు మనకు మన పొరపాటు కనపడుతుంది. మనలోకి మనం చూసుకున్నప్పుడు మనం ఎలా అతనికి అవకాశం ఇచ్చాము అన్నది కనిపిస్తుంది. సో అది మనకు తెలియజేసినందుకు ఆ రకంగా మనకు తెలిసింది. అది దానికి ఆ దైవ కృపకు మనము కృతజ్ఞలమై ఉండాలి, ధన్యవాదాలు చెప్పుకోవాలి. అందుచేత అసుఖంగా ఉండే బదులు, కాబట్టి దానికి మనం అన్ప్లెజెంట్గా ఉండకుండా, వాళ్ళు ఏదో మనల్ని అన్నారి అనకుండా సంతృప్తితో, పూర్తి సంతృప్తితో, ఎవరన్నా మనల్ని అవమానపరిచినా కూడా దాని నుండి ప్రయోజనాన్ని, మనకు వ్యతిరేకంగా ఉద్దేశించబడిన అపకారం నుంచి, ఎవరో అపకారం చేశారు దాని నుంచి కూడా ఒక గొప్ప ప్రయోజనాన్ని సాధించుకోవాలి. ఇది పద్ధతి. దానితో పాటు యథార్థంగా మార్గాన్ని అనుసరించి యోగాభ్యాసం చేయాలనుకుంటే, మనం యోగాభ్యాసం చేయాలనుకుంటే ఇతరుల ప్రశంస కోసం కానీ, గౌరవం కోసం కానీ చేయకూడదు. ఇతరులు ఏదో వాళ్ళు పొగడాలని కానీ, మనకు దీనివలన గౌరవం రావాలి అని కానీ చేయకూడదు. ఎలా చేయాలంటే మన అస్తిత్వానికి అది తప్పించుకోలేని అవసరంగా, మనకు అది తప్పించుకోలేని అవసరం, వేరే ఏది ఉన్నా లేకపోయినా మనం ఇది లేకపోతే ఉండలేము అనే అంత అవసరంగా దాన్ని చేయాలి. మరో విధంగా మనం సుఖంగా ఉండలేము, ఈ యోగ సాధన లేకపోతే మనం సుఖంగా ఉండలేము, కాబట్టి దాన్ని చేయాలి. జనం మనల్ని మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా, మనం మెచ్చుకోవాల్సిన అవసరం లేదు, మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా ఈ మెచ్చుకోవడాలు, ప్రశంసించడాలు ఇది అస్సలు ఏమాత్రం కూడా ముఖ్యం కాదు. సాధారణ మనుషులకు దూరం అయితే, మామూలు జీవన సరళి మనకు పరిచయం లేనిదిగా అనిపిస్తే, ఈ రకంగా మనం ఉంటున్నందుకు సాధారణంగా మామూలుగా ఉండే మనుషులకు దూరం అవుతాం, వాళ్ళకంతా దూరమై దూరంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. చాలా తక్కువ మంది మనల్ని మెచ్చుకుంటారు, వాళ్ళ జీవన సరళి మనది వేరు కాబట్టి చాలా కొద్ది మందే దీన్ని అర్థం చేసుకుంటారు, చాలా కొద్ది మందే దీన్ని మెచ్చుకుంటారు. అది చాలా సహజం. ఇలా అని మనం ముందుగా మనకు మనమే చెప్పుకోవాలి. ఎవరు మనల్ని గుర్తించాల్సిన అవసరంలే, మనల్ని ప్రశంసించాల్సిన అవసరంలే. వాళ్ళకి ఈ మార్గం తెలీదు, వాళ్ళ జీవితం వాళ్ళది, మన జీవితం మనది, కాబట్టి వాళ్ళ నుంచి మనమేం ఎక్స్పెక్ట్ చేయటం లేదు అని ముందే మనం అనుకోవాలి. ఎందుకంటే వాళ్ళు మనల్ని అర్థం చేసుకోలేరు ఖచ్చితంగా. ఇంకా ఇంకోటి చెప్తున్నారు మదరు, పుణ్యం పొందాలనే ఆలోచనతో, లేదా పుణ్యాన్ని సంపాదిస్తే దేవుడు చాలా సంతోషిస్తాడు అన్న దీంతో, మనకు ప్రత్యక్షం అవుతాడు అనో మనం ఈ యోగం చేయకూడదు. మనకు పుణ్యం కావాలి అని కానీ, ఇది కూడా మదర్ ఫస్టే చెప్తారు, మనం యోగం ఎందుకు చేయాలంటే పుణ్యం కోసం కాదు, పుణ్యం కోసం అని కానీ, లేకపోతే మనం అంతా పుణ్యం కూడగట్టుకుంటే దేవుడు మనల్ని ప్రశంసిస్తాడు, మనల్ని మెచ్చుకుంటాడు అని కానీ కాదు. అలా జరిగే అవకాశమే లేదు, అలా జరగదు కూడా.
తప్పులు చేసిన తర్వాత లోపాలను గ్రహించి, మన బలహీనతను గ్రహించి, వాటన్నింటి నుంచి బయటపడాలని హృదయపూర్వకంగా కోరుకునే వ్యక్తికి సన్నిహితంగా భగవంతుడు ఉంటాడు. ఇప్పుడు మనం అనుకున్నట్టుగా మనం చేసిన తప్పును మనం గ్రహించి, దాన్ని మనం సరిదిద్దుకోవాలని మన ప్రయత్నం చేసి, ఎంతో ప్రయత్నంతో ఒక చిన్న అంశాన్ని మనం సరి చేసుకోగలిగినా మనకు భగవంతుడు దగ్గరగా ఉంటాడు, మనం అది సరి చేసుకోగలిగినప్పుడు. అంతే తప్ప ఈ పుణ్యం చేసి ఇవన్నీ మనం ఇప్పుడు ఈ కిరీటాలు చేసి అది చేసి వాళ్ళ దగ్గర భగవంతుడు వాళ్ళకేం దగ్గరగా ఉండడు. తప్పులే చేయని వ్యక్తి ఇతరుల కన్నా నేను గొప్ప అన్న బాహ్య ఆధిక్యతతో సంతృప్తి. కొంతమంది నేను అసలు తప్పే చేయడం లేదు అనుకుంటారు. అది వాళ్ళకి ఏమైతుంటే ఒక ఈగో, బాహ్య ఆధిక్యత అనేది ఉంటుంది. అందువలన దైవము అతనికన్నా కూడా అలా అనుకునే వాళ్ళకన్నా కూడా ఎంత డిసిప్లిన్తో నేను తప్పు చేయడం లేదు, నేనేం తప్పు చేయను అని అనుకునే వాళ్ళకన్నా కూడా మనలాగా సాధారణ వ్యక్తులకు చిన్న చిన్న తప్పులు చేస్తూ సరిదిద్దుకుంటూ చేస్తూ ఊరికే ఉండటం కాదు, అది చేస్తూ దాన్ని గ్రహించి దాన్ని ఒక్కదొక్కదాన్ని సరిదిద్దుకుంటూ వస్తే అప్పుడు భగవంతుని దృష్టిలో ఇది పెద్ద అదే చూపిస్తుంది అనమాట. వ్యత్యాసం అంటే వాళ్ళకి మనకు ఉన్న వ్యత్యాసం, మన దగ్గరే ఎక్కువ ఉంటాడు భగవంతుడు. ఇక్కడ వ్యత్యాసం చూపించేది ఏమిటంటే నిజాయితీ, సహజత్వం, ఆకాంక్ష, తీవ్రత. ఈ మూడు గుర్తుపెట్టుకోవాలి మనకు. అని చెప్పినట్టుగా ఆకాంక్ష, ఇంటెన్స్ ఆస్పిరేషన్, సిన్సియారిటీ, సహజత్వం, న్యాచురల్గా ఉండడము అలవాటు చేసుకో. ఏమీ కపటం అవసరం లేదు, ఏది ముసుగు అవసరం లేదు, ఇదేమీ లేకుండా న్యాచురల్గా ఉండటం. అలాగే సిన్సియర్గా ఉండటం సాధ్యమైనంత వరకు. ఆకాంక్ష, మన ఆకాంక్షను ఎక్కువ చేస్తూ ఉండటం. నెక్స్ట్ ఫెయిత్. టైం అయినట్టుంది కదా, 6:30. నెక్స్ట్ సెషన్లో శ్రీమాతకు, దివ్యజననికి శతకోటి వందనం.